Yeah, good afternoon. Okay, we just continue the OBG. Let me go with the organ, first organ that called as a placenta. If you have to discuss about the placenta గురించి కనుక మాట్లాడినప్పుడు what important points you need to remember, what exactly we need to remember అనే పాయింట్లో చూస్తే ప్లాజెంటాని సింపుల్గా మనము మాట్లాడినప్పుడు ఇట్స్ ఏ టెంపరీ ఆర్గాన్. సో ప్లాజెంటాని మనం ఏమని పిలుస్తున్నామంటే దిస్ కాల్డ్ యాజ్ ఏ డిస్కాయిడల్ హీమోకోరియల్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. డిస్కాయిడల్ హీమోకోరియల్ స్ట్రక్చర్. డిస్కాయిడల్ అండ్ హీమోకోరియల్ స్ట్రక్చర్ ఏందని అడుగుతాడు. డిస్కాయిడల్ అండ్ హీమోకోరియల్ అండ్ డెడికేటివ్. డిస్కాయిడల్ హీమోకోరియల్ డెడికేటివ్ ఆర్గాన్ అని పిలుస్తారు దీన్ని. సో దీంట్లో మనము డిస్కాయిడల్ అని చెప్తున్నాను కదా. సో ఇది ప్లాజెంటా అనేది ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే డిస్కాయిడల్ అనే పేరు యూజ్ చేస్తున్నాను కదా. ఇఫ్ యూ హ్యావ్ టు గో విత్ ద డిస్కాయిడల్ అనే పేరుకి వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్, అసలు డిస్కాయిడల్ అనే పేరు ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇక్కడ క్లియర్గా కనుక మనము ప్లాజెంటాలో కనుక చూసినప్పుడు ప్లాజెంటా స్ట్రక్చర్లో ఇండికేటెడ్ 2 ప్లేట్స్. ప్లాజెంటాకి ఎన్ని ప్లేట్స్ ఉంటాయమ్మా అంటే 2 ప్లేట్స్ ఉంటాయి ప్లాజెంటాకి. ఈ సైడ్ ప్లేట్, ఈ సైడ్ ప్లేట్. సో ఇదొక ప్లేట్ ఉంటుంది, ఇదొక ప్లేట్ ఉంటుంది. ఎన్ని ప్లేట్స్ ఉంటాయి? 2 ప్లేట్స్ ఉంటాయి ప్లాజెంటాకి యాక్చువల్గా. అందుకనే దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ డిస్కాయిడల్ అంటున్నా. ఇటు సైడ్ ఒక ఫంక్షనల్ కాయిడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక ఫంక్షనల్ కాయిడ్ ఉంటుంది. మెటర్నల్ ప్లేట్ మెటర్నల్ ప్లేట్ ఏదైతే ఉంటుందో అంటే మెటర్నల్ సైడ్ ఉన్న ప్లేట్ ఏదైతే ఉందో రైట్, అది బేసల్ అంటారు. మెటర్నల్ సైడ్ ఉన్న దాన్ని ఏమంటారు? బేసల్ ప్లేట్. మెటర్నల్ అంటే ఇటు సైడ్, ఇటు సైడ్. సో మెటర్నల్ సైడ్ ఉన్న ప్లేట్ని బేసల్ ప్లేట్ అంటారు. ఫీటల్ సైడ్ ఉన్న ప్లేట్ని కొరియోనిక్ ప్లేట్ అంటారు. ఫీటల్ సైడ్ ఉన్న దాన్ని ఏమంటారు అంటే కొరియోనిక్ ప్లేట్. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్లాజెంటాలో నేను ప్లాజెంటా అనేది రైట్ డిస్కాయిడల్ స్ట్రక్చర్ అని చెప్తున్నా నేను. వాట్ ఈస్ ఏ డిస్కాయిడల్ స్ట్రక్చర్? సో డిస్కాయిడల్ స్ట్రక్చర్లో 2 ప్లేట్స్ చూస్తాం, బేసల్ ప్లేట్, కొరియోనిక్ ప్లేట్. క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసల్ ప్లేట్ అనేది ఎవరికి సంబంధించింది? మెటర్నల్కి సంబంధించింది. కొరియోనిక్ ప్లేట్ అనేది ఎవరికి సంబంధించింది? ఫీటస్కి సంబంధించింది. 2 ప్లేట్లను అయితే గుర్తుపెట్టుకోండి. మెటర్నల్ సైడ్ ఉన్నదాన్ని బేసల్ ప్లేట్ అని, ఫీటల్ సైడ్ ఉన్నదాన్ని కొరియోనిక్ ప్లేట్ అని చెప్తారు. దీని పేరే డిస్కాయిడల్ కాకుండా ఇంకా ప్లాజెంటాకి ఇంకొక పేరు కూడా పిలుస్తున్నాను నేను. ఏంటి? హీమోకోరియల్ స్ట్రక్చర్. ఎవరిది హీమోకోరియల్ స్ట్రక్చరా? ఎక్కడ ఉంటుంది? కొరియల్ అంటే మీకు కొరియాన్ సర్ఫేస్ మీకు తెలుసు. హీమోకోరియల్ స్ట్రక్చర్ అని ఎందుకంటారంటే ప్లాజెంటాకి ప్లాజెంటా యొక్క స్పెషాలిటీ కూడా అదేనండి. మెటర్నల్ బ్లడ్ని ఫీటల్ సర్ఫేస్కి అందిస్తుంది. కాబట్టి యాక్చువల్గా ఫీటస్ సొంతంగా బ్లడ్ తయారు చేసుకోదు. ఎవరి బ్లడ్ పోతుంది? మెటర్నల్ బ్లడ్డే ఫీటస్కి పోతుంది. మనిషి బ్లడ్ మనిషికి పోవాలంటే అంత ఈజీ ప్రాసెసా? రైటా? పోయినా కానీ ఆ బ్లడ్ సెట్ అవుతుందా? కానీ చూడండి, ఒక జీవి, తల్లి జీవి బ్లడ్ రైటా పిల్ల జీవికి పోతుంది. ఎలా నడుస్తుంది ఈ అద్భుతం? తల్లి తినే ప్రతిదీ కూడా పిల్లలకి ఆహారం అవుతుంది. అక్కడ ఎలా జరుగుతుంది ఈ అద్భుతం అంటే
ఆ స్ట్రక్చర్లో ఉండే ఒక ఫంక్షనల్ యూనిట్, దాని పేరే హీమోకొరియానిక్ స్ట్రక్చర్. ఈ హీమోకొరియానిక్ స్ట్రక్చర్ అనేది ఈ ప్లాజెంటాలో ఉండబట్టి తల్లిలో ఉండే ప్రతి పోషకము, ప్రతి న్యూట్రియంట్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎవరికి పోతుంది? ఫీటస్కి పోతుంది. దిస్ విచ్ వీ కోల్డ్ యాజ్ ఏ, దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే హీమోకొరియానిక్ స్ట్రక్చర్ అంటున్నాం. హీమోకొరియానిక్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, హీమోకొరియానిక్ స్ట్రక్చర్లో మెటర్నల్ సైడ్, ఏ సైడ్ అండి? మెటర్నల్ సైడ్. మెటర్నల్ సైడ్ ఏమో 15% ఉంటుంది. హీమోకొరియానిక్ సైడ్ స్ట్రక్చర్ ఏ సైడా? మెటర్నల్ సైడ్ ఏమో 15% ఉంటుంది. అదే కనుక ఫీటల్ సైడ్ చూసినట్టయితే 15% పోతే ఎంత అండి? 85%. ఎంత పర్సంటేజా? 85%. క్లియరా? రైటా? సో లేదనుకుంటే మ్యాక్సిమం ఇది ఒక 20%, ఇది 80%. 2 సినారియోస్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. సో మ్యాక్సిమం రైట్ హీమోకొరియానిక్ స్ట్రక్చర్లా రైట్ 20% ఏ సైడ్ ఉంది? మెటర్నల్ సైడ్ ఉంది. 80% ఏ సైడ్ ఉంది? ఫీటల్ సైడ్ ఉంది. ఇది దీని యొక్క హ్యూమన్ కొరియానిక్ స్ట్రక్చర్. ఏ కొరియానిక్? హ్యూమన్ కొరియానిక్ స్ట్రక్చర్. చలో, సో నిన్న మీకు నేను కొంచెం రైట్ మిస్టేక్ చెప్పాను, మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి కరెక్షన్ చేసుకోండి. ఏంటంటే నేను ప్లాజెంటా మొత్తం ఫార్మేషన్ చెప్పాను, గుర్తుందా? ప్లాజెంటా ఎలా ఫామ్ అయిందో చెప్పాను, గుర్తుందా? ఎలా ఫామ్ అయిందండి ప్లాజెంటా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి నాకు. ప్లాజెంటాలో నేను మొదటి నుంచి వస్తున్నాను, అంటే అవతల నుంచి వస్తున్నాను. మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్తాను. రైట్, దాంట్లో చిన్న కరెక్షన్ ఎక్కడ మిస్టేక్ చేశానో చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏందమ్మా అంటే డెసిడ్యువా. ఏటివా? ఫస్ట్ ఏమో డెసిడ్యువా ఉంటుంది, అది మెటర్నల్ యొక్క లాస్ట్ సర్ఫేస్. డెసిడ్యువా నుంచి విలైస్ బయలుదేరుతాయి. ప్రైమరీ విలై 13వ రోజు, సెకండరీ విలై 16వ రోజు, థర్డ్ విలై 21వ రోజు బయలుదేరుతుంది అని చెప్పిన. అర్థమైందా? 13వ రోజు వచ్చే విలై నుంచి ఏం తయారవుతుంది? మీసెన్కైమా 13వ రోజు. 16వ రోజు మీసోడమ్, 21వ రోజు బ్లడ్ వెజిల్. ఇది మీకు నేను చెప్పిన క్లియర్గా. 3 మొగ్గలు తయారైతాయి. 3 మొగ్గలలో మొదటి మొగ్గ, రెండో మొగ్గ, మూడో మొగ్గ. సో వీటిని విలై అంటాం. సో విలై తర్వాత కనుక మనం క్లియర్గా చూస్తే, విలై తర్వాత ఉండే స్ట్రక్చర్ని కొరియాన్ అంటాను. ఏంటిది అది? కొరియాన్. సో కొరియాన్ అంటే ఎవరెవరు కలిస్తే కొరియాను? ఎవరెవరు కలిస్తే కొరియానా? కొరియాన్ అంటే ఇక్కడ చూడండి, రైట్, సిన్సైటియో ప్లస్ సైటో ప్లస్ మీసెన్కైమ్, ఈ ముగ్గురు కలిస్తే ఆ స్ట్రక్చర్ పేరు కొరియాన్. కొరియాన్ అనే స్ట్రక్చర్ నుంచి చివరగా ఏం బయటకు వస్తుందమ్మా అంటే రైట్, ఏం బయటకు వస్తుంది? ప్లాజెంటా బయటకు వస్తుంది. ఏజెంటా బయటకు వస్తుంది, ప్లాజెంటా బయటకు వస్తుంది. ఇది మనం నిన్న సింపుల్గా మాట్లాడుకున్న స్ట్రక్చర్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ టు చెక్ విత్ దిస్, ఇది నేను మనం సింపుల్గా మాట్లాడుకున్న స్ట్రక్చర్సా, రైట్. సో దీంట్లో మనం చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఫీటల్ సర్క్యులేషన్లో ఫీటల్ రైట్ ప్లాజెంటల్ సర్క్యులేషన్ అంట, ఫీటల్ కాదు కానీ ప్లాజెంటల్ సర్క్యులేషన్లో ఇక్కడే కొంచెం నేను నిన్న కన్ఫ్యూజన్లో కొంచెమే మిస్టేక్ చేశాను. వాడు ఎగ్జాక్ట్లీ చెప్తాను. ప్లాజెంటల్ సర్క్యులేషన్లో 12th డే కదా ప్లాజెంటా స్టార్ట్ అయింది. ఎన్నో రోజు? 12th డే. సో 12th డే ప్లాజెంటా స్టార్ట్ అయినప్పుడు ఉండే సర్క్యులేషన్ ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యూటిరో
ప్లాజెంటల్ సర్క్యులేషన్ అంటాం. ఎందుకంటే ఆ రోజు యూటిరసే ఉంటుంది, ఇంకా ఫీటస్ రాదు కాబట్టి. కానీ 21st డేకి వచ్చేసరికి రైట్ అది బ్లడ్ వెజిల్స్ వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? బ్లడ్ వెజిల్స్ వచ్చేస్తాయి. కాబట్టి అది ఏమని మారుతుందంటే ఫీటోప్లాజెంటల్ సర్క్యులేషన్ అని మారుతుంది. సో నేను చెప్పేటప్పుడు 12th బిఫోర్ 12th ఆఫ్టర్ అని చెప్పిన అది కొంచెం కరెక్షన్ చేసుకోండి. అది కొట్టేసి బిఫోరు అదంతా కొట్టేసి బిఫోర్ ఆఫ్టర్ కొట్టేసి 12th డే నుంచి 21st డే మధ్యలో జరిగేదేమో యూటిరోప్లాజెంటల్ సర్క్యులేషన్. 12th నుంచి 21st మధ్యలో, అండ్ ఆ మధ్యలో 3 మొగ్గలు మొలుస్తాయి. ఒకటో మొగ్గ ఆల్రెడీ చెప్పేసిన ఫస్ట్ విలై మీసంకాయమ, రెండో మొగ్గ సెకండ్ విలై మీసోడమ్, థర్డ్ విలై బ్లడ్ వెజిల్స్. ఈ 3 విలైలు 3 మొగ్గలు ఇచ్చుకునేటప్పుడు జరిగే సర్క్యులేషన్ పేరు దట్ కాల్డ్ యాజ్ ఏ యూటిరోప్లాజెంటల్ సర్క్యులేషన్. ఏ రోజు నుంచి? 12th డే నుంచి. ఏ రోజుకి? 12th డేనే. ఎందుకనేది మీకు చెప్పిన నేను. 12th డే అంటే 11th డేనే ఇంప్లాంటేషన్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి 12th డే నుంచి తల్లి రక్తం అనేది బిడ్డకు సరఫరా స్టార్ట్ అవుతుంది. ఎన్నో రోజు కంప్లీట్ అయింది అతుక్కోవడం? 11th డే. అరే ఇంప్లాంటేషన్ ఎప్పుడైందండి? ఏ రోజు మొదలైంది? మొదలైంది 6th. మీరు చదవలేదు, నాకు అర్థమైంది. కానీ ఇంప్లాంటేషన్ మొదలైంది 6th డే, కంప్లీట్ అయింది 11th డే. ఇంప్లాంటేషన్ డ్యూరేషన్ ఏంటంటే 6th డే స్టార్ట్ అవుతుంది. 5th డే అది బ్లాస్టోసిస్ట్గా మారుతుంది, మారి యూటిరస్లోకి వస్తుంది. 6th డే అది ఇంప్లాంటేషన్ స్టార్ట్ అయ్యి 11th డేకి ఇంప్లాంటేషన్ కంప్లీట్ అవుతుంది. అది నిన్న చెప్పిన పాఠం. క్లియరా? 12th డే విలై ఫామ్ అవుతుంది. ఫస్ట్ విలై కనిపించేది మాత్రం 13th డే. ఆ ఫస్ట్ విలై పేరే మీసోకాయిన్, సెకండ్ విలై పేరు మీసోడమ్, థర్డ్ విలై పేరు బ్లడ్ వెజిల్. సో 12వ రోజు నుంచి 21వ రోజు మధ్యలో జరిగే ఆ సర్క్యులేషన్ ఏమని పిలుస్తామంటే యూటిరోప్లాజెంటల్ సర్క్యులేషన్ అని పిలుస్తాం. 21st డే నుంచి ఇక తర్వాత మొత్తం జరిగే సర్క్యులేషన్ ఏమంటామంటే ఫీటోప్లాజెంటల్ సర్క్యులేషన్. ఎందుకంటే 21st డేకి ఏమొచ్చేస్తుంది? 21st డేకి ఏమొచ్చేస్తుంది? కొరియాన్ రూపం వచ్చేస్తుంది. అంటే దాంట్లో సిన్సైటియో, సైటియో, మీసెంకైమల్ ఈ కొరియాన్ రూపం వచ్చింది అంటే 21st డే వచ్చింది. దాంట్లోనే మనం బ్లడ్ వెజిల్ చూస్తాం. మొత్తాన్ని కలిపి ఏం చూస్తాము? బ్లడ్ వెజిల్. సో ఆ సర్క్యులేషన్ ఏమంటున్నాను?